హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమ్మా అన్నారండి. నా స్టైల్‌లో ఎలా చేస్తున్నానో చూడండి. కేజీ చికెన్ తీసుకునండి. దాంట్లో బోన్లు వేరేగా తీసేసుకొని మెత్తని చికెన్ ఉంటుంది కదండీ, దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, కార్న్‌ఫ్లోరు, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే ఒక నిమ్మకాయ చెక్కండి, కొత్తిమీరి, ఒక ఎగ్గు, కార్న్‌ఫ్లోరు అన్నీ, కారము అన్నీ వేసుకునండి బాగా కలుపుకొని అది పక్కన పెట్టుకోండి. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే చక్కగా దాన్ని అన్నీ పడతాయండి. మసాలాలన్నీ కూడా చికెన్కి పడతాయి. ఆ తర్వాత దానికి సరిపడా ఏపడానికి సరిపడా నూనె వేడి చేసుకునండి. వేడెక్కిన తర్వాత పకోడీలా వేసుకోండి. అది ఏగిందరి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫ్రైడ్ రైస్కి ఒక పేనం పెట్టుకునండి. దాంట్లో పచ్చిమిరకాయలు కోసుకుని 4-5 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకునండి. కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, అలాగే 3 గుడ్లు కొట్టుకునండి. కొట్టేసుకుని అవి ఏగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని అదే పేనంలో నూనె, ఆ నూనెతోనే అల్లం వెల్లిపాయ పేస్టు, క్యాబేజీ, కొత్తిమీర, గరం మసాలా అన్నీ వేసుకునండి. బాగా ఫ్రై చేసుకుని వండి పెట్టుకున్న రైస్ అండి చల్లారాకన అది ఆ రైస్ పొడి పొడిగా వండుకునండి. అది కూడా వేసుకొని దాంట్లో కొంచెం క్యారెట్ తురుము, మనం వేపుకున్న చికెను అవి ఉన్నాయి కదండి చికెన్ పీసులు, అవన్నీ వేసుకుని సిమ్లో పెట్టుకునండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత దానికి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకునండి. పైన కొత్తిమీర జిమ్ముకుంటేనండి చాలా బాగుంటుంది. బండి మీద చక్కగా ఫ్రైడ్ రైస్లా ఉంటుందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్